వెళ్లిపోయాక కూడా చిన్నప్పుడు లాగానే తన్నుకొని హాస్పిటల్ పాలవుతారు. వాళ్లకు బ్లడ్ కొరకు లారీ వేసుకుని టౌన్ కెళ్లి హీరోచితంగా రౌడీలతో యుద్ధం చేస్తూ రక్తాన్ని తెచ్చి కొడుకుల్ని రక్షించుకుంటాడు కృష్ణరాజు. పోలీస్ ఇన్స్పెక్టర్ అయిన శుభలేఖ సుధాకర్ కోటను రౌడీలను అరెస్ట్ చేయడంతో సినిమా సుఖాంతం అవుతుంది. సినిమాలో సుత్తివేలు స్కూల్ మాస్టర్గా పింఛను కష్టాలు, ఆ కష్టాలు అనుభవించే ఆ రోజుల్లో మాస్టర్గా సుత్తివేలు అదరగొట్టేశారు. సినిమా యావరేజ్ గా ఆడిన మంచి సినిమా. కథాంశం రొటీనే అయినా కాస్త భిన్నంగా వేసి చేశారు విజయబాపినెడ్డి గారు. స్క్రీన్ ప్లే ని గట్టిగా తయారు చేసుకున్నారు. ప్రధాన పాత్రల్ని చాలా బాగా మలిచారు. వాసురావు సంగీతము, భువనచంద్ర లిరిక్స్ శ్రావ్యమైన పాటల్ని అందించాయి. అందాల హరివిల్లు మా బొమ్మరిల్లు, నవ్వులు పూసేటి ఓ పొదరిల్లు పాట చాలా శ్రావ్యంగా ఉంటుంది. అలాగే ఒట్టి మాయ మాటలాడి ఓరి పిల్లడు జయసుధ ఆమె స్నేహితురాళ్ల మీద తోటలో బాపులాగా చిత్రీకరించారు విజయబాపినెడు. కృష్ణరాజు మీద చిత్రీకరించబడిన ఈశ్వర పరమేశ్వర పాట కూడా బాగా తీశారు. కృష్ణరాజు చాలా బాగా నటించారు. మరో పాట కసిరి కొట్టి పొమ్మన్న బొంగమూతి రమ్మంటోంది, తులసిరాముల మీద ఒకే బాలసుబ్రహ్మణ్యం సుశీలమ్మల పాటల్ని పాడారు. సినిమా అంతా ఫుల్ సెంటిమెంట్. జయసుధ ఇలాంటి తల్లి పాత్రలు అప్పటికే చాలా సినిమాల్లో వేసింది. ఆమెకి కొట్టిన పిండే ఇలాంటి పాత్రలు. ఇతర ప్రధాన పాత్రల్లో నూతన్ ప్రసాద్, రమాప్రభ, రాళ్లపల్లి, కోట శ్రీనివాసరావు, నిర్మలమ్మ, తులసి, సంధ్య, శుభలేఖ సుధాకర్, అశోక్ కుమారు, పూర్ణిమ, రాజేష్, తాతినేని రాజేశ్వరి ప్రభృతులు నటించారు.